హలో గైస్. సో బేసికల్ గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే డీడీల్ మనం ఏమంటారు, సడన్ గా ఒకేసారి దేవుడు ప్రత్యక్షమయ్యి భక్త నీకేం వరం కావాలో కోరుకో అంటే మనం ఇంకో కోరికలు అంటే ఒక కోరిక ఎందుకో మన కోరికలు అడుగుతాం. సో దాన్ని మనం స్కిప్ చేసేద్దాం. సో నెక్స్ట్ మన మైండ్ లో వచ్చినటువంటి నెక్స్ట్ థాట్ ఏంటంటే నాకు ఒక 100 కోట్లు కావాలి అని చెప్పి. సో బానే ఉంది, ఆల్మోస్ట్ మీరు చాలా మంది దగ్గర కామన్ గా వినేటటువంటి విషయం అనమాట ఇది. సో నాకు 100 కోట్లు కావాలని. సో ఈ రోజు మనం ఈ 100 కోట్ల గురించి మాట్లాడుకుందాం. సో 100 కోట్లు కావాలి కదా మీకు. సో 100 కోట్లు ఆల్రెడీ మన ఇండియాలో సంపాదించిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూద్దాం. సో ఆల్మోస్ట్ 142+ crores జనాభా మన ఇండియాలో ఉంది. ఆల్మోస్ట్ చైనాని క్రాస్ చేసి దగ్గరలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో మన దేశంలో అంటే 142 కోట్లకు పైగా ఉన్నటువంటి మన దేశంలో ఎంత మంది 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యారో మీకు తెలుసా? అంటే ఎంత మంది 100 కోట్లు సంపాదించిన వ్యక్తులు ఉన్నారో తెలుసా? సో ఆల్మోస్ట్ 66,800 మంది. ఎస్, 66,800 పీపుల్ మాత్రమే. సో 142 కోట్ల మంది జనాభాలో కేవలం 66,000 మంది మాత్రమే 100 కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి వ్యక్తులు. సో ఇందులో 2,000 మంది ఉన్నారు 500 కోట్లకు పైగా ఉన్నటువంటి వాళ్ళు. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ రోజు మనం ఈ 66,800 మంది ఎవరైతే ఉన్నారో, సో ఈ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినటువంటి వాటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో మళ్ళీ చాలా మందికి 100 కోట్లు సంపాదించాలి, 100 కోట్లు రావాలని ఉంటుంది కదా. సో 100 కోట్లు సంపాదించిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇప్పటికే మీకు చాలా మంది ఐడియా ఉండుంటారు సో ఎంతమంది రిచ్ పీపుల్ అని. బట్ 66,000 పీపుల్స్ ఉన్నారనమాట ప్రెసెంట్ మన ఇండియాలో. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేటటువంటి విషయంలో ద టాప్ 15 పాయింట్స్ ని ఈ రోజు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోతాం. సో లెట్స్ స్టార్ట్ చేద్దాం. నేను మీ శివ అండ్ వెల్కమ్ టు ఏషియానెట్ తెలుగు. సో ఇప్పటి వరకు 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళలో ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అంటే వాళ్ళ లైఫ్ లో ద లగ్జరియస్ థింగ్ వచ్చేసరికి ద పాయింట్ నెంబర్ 1 మల్టిపుల్ హోమ్స్. సో వీళ్ళందరికీ కూడా చాలా హోమ్స్ ఉంటాయి. ఇప్పుడు బేసికల్ గా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాగంటే చాలా కష్టపడి లోన్ తీసుకొని మన పేరెంట్స్ ఒక హోమ్స్ కి ఇచ్చుంటారు. లేదంటే మనం బాగా కష్టపడి ఎవరైనా అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే సో మనకి అత్త మామూల నుంచి మరో ఇల్లు రావచ్చు. సో మా అయితే 1 లేదా 2 ఇల్లులు ఉంటాయి. అది కూడా చాలా సాధారణమైన హోమ్స్. బట్ ఈ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళ హోమ్స్ ఎలా ఉంటాయంటే చాలా రిచ్ గా ఉంటాయి సార్. డీలక్స్ హోమ్స్ అంటారు కదా, సూపర్ డీలక్స్ హోమ్స్ అంటారు కదా. సో అలాంటివి టౌన్ లో ఒకటని చెప్పి, అవుట్స్కట్స్ లో ఒకటని చెప్పి, అండ్ కొన్ని స్టేట్స్ లో అంటే ఎక్కడైతే పెద్ద పెద్ద స్టేట్స్ ఎగ్జాంపుల్ కి ఢిల్లీ కావచ్చు, బెంగళూరు, చెన్నై, గోవా, సో ఇలాంటి ప్లేస్ లో కూడా వాళ్ళకంటూ ఒక మల్టిపుల్ హోమ్స్ ఉంటాయి, ఓన్ హోమ్స్ అనమాట. అండ్ ఇవే కాకుండా ఏవైతే ఫేమస్ కంట్రీస్ ఉన్నాయో సో అక్కడ కూడా వీళ్ళకి సమ్ ఓన్ హోమ్స్ అయితే ఉండేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి సో ఈ 100 కోట్లు సంపాదించిన వాళ్ళ ఇంట్లో ఎంత మంది పనిచేస్తారో తెలుసు. సో మల్టిపుల్ ఆఫ్ హౌస్ కీపర్స్ అయితే ఉంటారు. సో ఇదే పాయింట్ నెంబర్ 2. సో వాళ్ళకి గార్డనర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, చెఫ్ కావచ్చు, లేదంటే పిఏ కావచ్చు, నాని కావచ్చు, లేదా వీళ్ళందరూ చూసుకునేటటువంటి ఒక మేనేజర్ కావచ్చు. సో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 12 మంది వరకు ఈ హౌసెస్ లో కాస్త మనుషులు అయితే ఉంటారనమాట పని చేయడానికి. సో మన ఫ్యామిలీలో కూడా అంతమంది మనుషులు ఉంటారు. సో వాళ్ళ పనికి మాత్రం ఎంతమంది మనుషులు పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ షిఫ్ట్లు కూడా చేంజెస్ అయ్యేసరికి ఇంకా ఈ కౌంట్ నెంబర్ అనేది తరగొచ్చు అనమాట. సో వీళ్ళ హౌస్ ని చూసుకోవడానికి సో చాలా మంది పర్సన్స్ అయితే వీళ్ళకి నీడ్ ఉంటారు. సో ఈ విధంగా ఈ 100 కోట్లు సంపాదించిన వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా 10 నుండి 12 మంది వరకు కేవలం పని వాళ్ళు మాత్రమే ఉంటారు. సో ఇక ఇందులో పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి ఇది నాకు తెలిసి మనం కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి విషయం. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫిజికల్ ట్రైనర్ ఉంటారు. సో డాక్టర్ చెప్పడం వల్ల కావచ్చు, లేదంటే డైట్ కంట్రోల్ వల్ల కావచ్చు, వాళ్ళ హెల్తీగా ఉండడానికి కోసం ఖచ్చితంగా ఒక ఫిజికల్ ట్రైనర్ ని అపాయింట్ చేసుకొని ఉంటారు. సో అది గేమ్స్ ఆడడం కావచ్చు, లేదంటే జిమ్ కి వెళ్ళి వర్కౌట్ చేయడం కావచ్చు, యోగా, సో సంథింగ్ వాట్ ఎవర్. సో వాళ్ళకంటూ ఒక ఫిజికల్ ఒక ట్రైనర్ అయితే ఖచ్చితంగా సెటప్ చేసుకుని పెట్టుకొని ఉంటారు. ఇక పాయింట్ నెంబర్ 4 వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు. సో ట్రావెల్ అంటే ఆశామాసిగా మళ్ళాగా బైక్ లోనో, బస్ లోనో, ట్రైన్ లోనో కాదు. సో వాళ్ళు ఓన్లీ బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ లో మాత్రమే వాళ్ళు ట్రావెల్ చేస్తారు. అండ్ సమ్ పీపుల్ నాకు చెప్పాను కదా, సో 2,000 పీపుల్ మోర్ దెన్ 500 crores క్లబ్ లో ఉన్నారని. సో వాళ్ళైతే ఏకంగా ప్రైవేట్ జెట్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ట్రావెల్ ఎందుకురా అంటే సో ట్రావెల్ చేసి కొత్త కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి బిజినెస్ స్ట్రాటజీస్ ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని సో వాటిని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్టేట్ ఏదైతే ఉందో సో వాటిలో దాన్ని అప్లై చేస్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు. సో పాయింట్ నెంబర్ 5 వచ్చేసరికి వీళ్ళు మల్టిపుల్ పార్టీస్ ని కండక్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ వీళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో సో మా దగ్గర ఇంత ఉందని చూపించుకోవడానికి మన వాళ్ళ ఫంక్షన్స్ పెట్టొచ్చు, కానీ బట్ వాళ్ళ దగ్గర ఏంటంటే డిఫరెంట్ బిజినెస్ పీపుల్స్ ని కలవడానికి, డిఫరెంట్ మల్టిపుల్ మైండ్ సెట్స్ వాళ్ళని కలవడానికి వాళ్ళు కొన్ని పార్టీస్ కల్చర్స్ కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. అంటే మాక్సిమం ఇంకో సైడ్ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళ మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం కూడాను ఇటువంటి ఒక ఫ్యామిలీ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంట. ఇక పాయింట్ నెంబర్ 6 వచ్చేసరికి ఈ 100 కోట్లు సంపాదించిన వాళ్ళ
వాళ్ళలో చాలా మందికి కూడా యాంటిక్ కలెక్షన్ అనేది ఇష్టం. సో యాంటిక్ కలెక్షన్ అంటే అక్బర్ ఉన్నటువంటి సుత్తి, శివాజీ ఉన్నటువంటి కత్తి ఇలాంటివే కాకుండా సో మనకి మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా, సో ఫేస్బుక్ ఫౌండర్. సో ఆయన కూడా ఏంటంటే ప్రీవియస్ గా చంద్రుడి మీదకి వెళ్ళినటువంటి ఒక రాకెట్ ఒక పార్ట్ సముద్రంలో పడిపోయిందంటే సో ఆయన వెళ్లి సముద్రంలో ఉన్నటువంటి ఆ పార్ట్ ని తీసుకొని ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది. సో 100 కోట్లు సంపాదించిన వాళ్ళకి ఎవరి దగ్గర లేనటువంటి విధంగా సో మన దగ్గర ఏదైనా అట్రాక్టివ్ గా అండ్ స్పెషల్ గా ఉండాలని చెప్పి వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారంట. ఇక పాయింట్ నెంబర్ 7 వచ్చేసరికి సో మల్టిపుల్ స్టార్ట్అప్స్. ఇప్పుడు నేను బ్రతుకుతున్నాను, సో నా నెక్స్ట్ జనరేషన్ బతకాలంటే ఈ కొత్త స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేయడం అనేది వీళ్ళకి రెగ్యులర్ గా ఉండేటటువంటి ఒక అలవాటుగా ఉంటుందంట. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వాళ్ళు సేఫ్ గా అమౌంట్ ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఈ విధంగా వాళ్ళ మైండ్ సెట్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8 వచ్చేసరికి లేటెస్ట్ గ్యాడ్జెట్స్. సో ఏదైతే డిజిటల్ లో అప్డేట్స్ వస్తాయో సో అప్డేట్స్ ని వెంటనే వీళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఐఫోన్స్ ఎలాగైతే అప్డేట్స్ వస్తున్నప్పుడు అంతా ఐఫోన్స్ కి అయితే ఒక్కోసారి స్టాక్ లేదు అంటారు. ఐఫోన్ కాస్ట్ అంటున్నప్పటికీ ఎందుకు స్టాక్ ఉండదంటే సో ఈ విధంగా మల్టిపుల్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే ఎప్పుడైనా టెక్నాలజీ డెవలప్ అయితే వాటికి సంబంధించినవి వెంటనే వాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు. సో మాక్సిమం వాళ్ళ లైఫ్ లో డిజిటల్ పరంగా కూడా వాళ్ళు అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారంట. సో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వాలని మీరు అనుకుంటే సో ఇప్పటి నుంచే మీరు డిజిటల్ గా కూడా అప్డేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇక పాయింట్ నెంబర్ 9 వచ్చేసరికి వీళ్ళు పార్టీస్ ని ఎంజాయ్ చేయడమే కాదు, అంటే పార్టీస్ కి పార్టిసిపేట్ చేయడమే కాదు, పార్టీని హోస్ట్ చేయడానికి కూడా ఇష్టపడతారంట. సో మనకి పార్టీస్ అంటే బాగా గుర్తొచ్చినటువంటిది చాలా మంది బిగ్ స్టార్స్ అందరూ పార్టీస్ కండక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళే హోస్ట్ చేస్తుంటారు, వాళ్ళే పాడుతుంటారు, వాళ్ళే డాన్స్ వేస్తుంటారు కదా. సో ఈ విధంగా కూడా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్ స్కిల్స్ ని కాసేపు రిఫ్రెష్మెంట్ కోసం ఈ విధంగా వాళ్ళు పార్టీస్ ని కండక్ట్ చేస్తుంటారు. సో పార్టీ కల్చర్ అంటే ఫార్మల్ గా ఉండడం వేరు, ఎప్పుడు మందు అవే కాకుండా సో ఇలాంటి ఒక వెడ్డింగ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలో కూడా వాళ్ళు జాలీగా డాన్స్ వేయడానికి, పాటలు పాడడానికి ఇటువంటి ఒక పార్టీ కల్చర్స్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. పాయింట్ నెంబర్ 10. సో మనం బేసికల్ గా చూస్తున్నాం ఈ రేస్ క్లబ్స్, బోట్ క్లబ్స్ అనేవి వింటూ ఉంటాం కదా. సో ఈ రేస్ క్లబ్, బోట్ క్లబ్స్ ఎందుకు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన తెలుగులో కూడా చూసుకున్నట్లయితే నాగార్జున గారు కూడాను రేస్ కారింగ్స్ లో ఉంటారు, నాగచైతన్య గారు కూడా రేస్ బైక్స్ లో రీసెంట్ గా కార్స్ కి సంబంధించి కూడా ఆయన ఇన్వెస్టర్ గా ఉన్నారు ఒక రేస్ కి సంబంధించినటువంటి. సో ఈ విధంగా ఇక్కడ తమిళలో కానీ చూసుకున్నట్లయితే అజిత్ గారు ఉన్నారు, సో రేసర్ గా డైరెక్ట్ గా సో కార్ రేసర్ అనమాట. సో ఈ విధంగా వాళ్ళు అటువంటి క్లబ్స్ లో ఎందుకు ఉంటారు అంటే వాటిలో వాళ్ళు ఉండడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే వాళ్ళ రిఫ్రెష్మెంట్ కోసం, రిలాక్సేషన్ కోసం, వాళ్ళ ప్యాషన్ కోసం అయినప్పటికీ సో కొంతమంది బిగ్ పర్సన్స్ ని బయట కలవడం కుదరదు. సో ఇటువంటి రేస్ క్లబ్ లో ఏంటంటే పర్టికులర్ గా ఇంత అమౌంట్ ఉన్న వాళ్ళని ఒక క్లబ్ మెంబర్ గా జాయిన్ చేసుకుంటారు. సో ఈ క్రమంలో వాళ్ళ లెవెల్ ఆఫ్ అంటే వాళ్ళతో ఈక్వల్ గా ఉండేటటువంటి పర్సన్స్ ఎవరున్నారు అనేటటువంటి వాళ్ళు మాత్రమే ఆ క్లబ్ లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఈజీగా అప్రోచ్మెంట్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అందువల్లనే వాళ్ళకి ఈక్వల్ గా ఉండేటటువంటి పర్సన్స్ ని త్వరగా మీట్ అవడానికి ఇలాంటి క్లబ్స్ లో జాయిన్ అవుతుంటారు. అండ్ నెంబర్ 11. సో మాక్సిమం మీరు చాలా టెంపుల్స్ లో గమనించినట్లయితే మన మాత్రం గంటల తరబడి క్యూలో నిలబడినా కూడా కొంతమంది విఐపీస్ అని చెప్పి సపరేట్ వచ్చి సమ్మని వెళ్ళిపోతారు. సో పొలిటికల్స్ అంటే మనకు కొంతమంది ఐడియా ఉంటారు కానీ బట్ కొంతమంది ఎవరో తెలియకపోయినా వాళ్ళందరూ కూడా త్వరగా వెళ్ళి త్వరగా దర్శనం చేసుకొస్తారు. సో ఇందుకు గల కారణం ఏంటంటే వాళ్ళు ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ 100 కోట్ల క్లబ్ లో ఉంటారో సో వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ రిలీజన్ కి సంబంధించి సో వాళ్ళు ఏ రిలీజన్ అయినా, హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఎవరైనా సరే సో వాళ్ళందరూ వాళ్ళ రిలీజన్ నమ్మేటటువంటి టెంపుల్ ఏవైతే ఉంటాయో సో వాటికైతే డొనేషన్స్ అనేవి ఎక్కువగా ఇస్తారనమాట. సో డొనేషన్స్ ఇవ్వడం ద్వారా ఒకటి వాళ్ళకి ఆ భక్తి ఉండొచ్చు, సెకండ్ వన్ ఈ విధంగా ఎటువంటి మెయిన్ డేస్ వచ్చినప్పుడు సో ఆ సమయంలో పూజ త్వరగా అవ్వడానికి, దర్శనం త్వరగా చేసుకోవడానికి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పంతులకో, ఫాదర్ కో లేదా ముజావర్స్ కో సంథింగ్ ఎవరుంటే వాళ్ళందరికీ కూడా ఈ విధంగా డొనేషన్స్ ఇవ్వటం వల్ల సో వాళ్ళకి త్వరగా దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే ఏదైనా ఆ గుడికి సంబంధించి, ఆ రిలీజన్ కి సంబంధించినటువంటి వచ్చే పర్సన్స్ కి వీళ్ళ గురించి త్వరగా తెలుస్తుంది అనమాట. సో దీనివల్ల ఒక బిజినెస్, ఒక స్ట్రాటజీ అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళు మాక్సిమం వాళ్ళ రిలీజియస్ కి సంబంధించినటువంటి టెంపుల్స్ కి డొనేషన్స్ ఇస్తారు. ఇక నెంబర్ 12. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ కూడా అప్రోచ్ అయినటువంటిది. సో మన లైఫ్ లో పెళ్లి, వెడ్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. సో నా పెళ్లికి అంతమందిని పిలిచారు, లేదా కొంతమంది ఫాదర్స్ చెప్పుకుంటారు నా కూతురి పెళ్లికి ఇంతమందిని పిలిచారని. సో ఈ విధంగా వీళ్ళు కూడా వెడ్డింగ్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనకి బాగా డబ్బున్న వాళ్ళలో వెడ్డింగ్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది అంబానీస్ అనమాట. సో అంబానీ ఆయన కొడుకు పెళ్లిలో ఎంత మంది సెలబ్రిటీని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్నటువంటి ద మోస్ట్ ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ కూడాను ఆ వెడ్డింగ్ కి అటెండ్ అయ్యారనమాట. సో ఆ లెవెల్ లో ఇండియా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళ అటెన్షన్ ని గ్రాప్ చేసినటువంటి వెడ్డింగ్ అది. సో ఈ విధంగా సో వాళ్ళు ఏంటంటే డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లల యొక్క వెడ్డింగ్స్ ని చాలా గ్రాండ్ గా చేయాలని అనుకుంటారు. సో ఆల్మోస్ట్ అందరి కళ్ళని వాళ్ళ వెడ్డింగ్ వైపే చూసేలాగా
ప్లాన్ చేస్తూ ఉంటారంట. సో అట్రాక్షన్ కోరుకుంటుంటారు మాక్సిమం. సో మీరు ఎవరైనా సరే 100 కోట్లు సంపాదించాలి అన్న ఆలోచన ఉంటే వాళ్ళు ఇప్పటి నుంచి ఈ పనిని మొదలు పెట్టండి. ఇక నెంబర్ 13 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ఈ 100 కోట్ల క్లబ్ లో ఉండేటటువంటి వాళ్ళు చేసినటువంటి ద మేజర్ వర్క్ ఏంటంటే చాలా కష్టమైన పనే. సో పొలిటీషియన్స్ కి ఎక్కువగా ఫండ్ ఇస్తుంటారు. సో ఎవరికైనా కూడా వాళ్ళు సంపాదించిన డబ్బులో ఫండ్ ఇవ్వడం అంటే మేబీ దేవుడి కంటే మేబీ అదొక భక్తి సంథింగ్ అయ్యొచ్చు, కానీ బట్ పొలిటీషియన్స్ కి ఇవ్వడం అనేది కాస్త రిస్క్ గానే అనుకుంటారు. సో ఎవరు ఎప్పుడు మారిపోతారో ఎవరు ఎప్పుడు అధికారంలో ఉంటారో తెలియదు కాబట్టి. బట్ సో ఎవరికైనా సరే వీళ్ళు గెలుస్తారని నమ్మకం ఉంటే ఆ పార్టీకి ఎక్కువ ఫండ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో ఒక రాజకీయ పార్టీ గెలిచిందంటే మేబీ సాధారణ పేద ప్రజలకి లైఫ్ పెద్ద మారేదే లేదు. మనం అదే రోడ్లో పోతుంటాం, అదే రోడ్లో వస్తుంటాం. బట్ ఎవరి లైఫ్ మారుతుంది పొలిటీషియన్స్ మారితే అంటే ఈ బిజినెస్ మ్యాన్స్ యొక్క లైఫ్ అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యాక్టరీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా సరే ఈ పార్టీస్ అనేటటువంటి వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ గా చూసుకుంటే ఒక నమ్మకంతో సో చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఈ 100 కోట్లు సంపాదించినటువంటి పర్సన్స్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడాను ఆ లొకాలిటీలో ఉన్నటువంటి ఆ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో, సో పవర్ లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో సో వాటికి ఎక్కువ ఫండింగ్ చేస్తూ ఉంటుందంట. సో ఇదే వాళ్ళ బిజినెస్ ని సెక్యూర్ చేసేటటువంటి ఒక విషయం అని వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారు. ఇక నెంబర్ 14. సో వీళ్ళకంటే ఒక పర్సనల్ గా లీగల్ అడ్వైజరీ టీమ్ అనేది ఉంటుంది. సో 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంటే ఇప్పుడు మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయంటే మన ఫ్రెండ్ ఈజీగా 100 రూపాయలు లాగేయడానికి ట్రై చేస్తాడు. సో అలాంటిది 100 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర నుంచి ఎట్లో ఒకటి ఏదో మూల నుంచి 1 కోటి రూపాయలు లాగేయమా అని చెప్పి చాలా మంది సొసైటీ మొత్తం చూస్తూ ఉంటుంది. సో అందువల్ల వాళ్ళ మీద ఎలాంటి కేసు లాంటివి ఏదైనా పెట్టినా కూడాను సో దాన్ని తిప్పి కొట్టడానికి సో కోర్టుకి వెళ్ళి కేసులు వాదించడానికి వీళ్ళకంటూ ఒక లీగల్ అడ్వైజరీ టీమ్ అనేది ఖచ్చితంగా పెట్టుకొని ఉంటారంట. సో మనము పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే 1-4 సార్లు ఆలోచన అసలు వెళ్దామా అసలు వెళ్ళొచ్చా అని ఆలోచిస్తాం కదా. బట్ వీళ్ళు కోర్టు కూడా వెళ్ళి చాలా సింపుల్ గా కేసులు కూడా వాదించుకొని అండ్ దానికి సంబంధించి మాక్సిమం విన్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ విధంగా వాళ్ళకంటూ ఒక లీగల్ అడ్వైజరీ టీమ్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటారంట. 15th పాయింట్ ఏంటంటే హ్యూజ్ లోన్స్. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ క్రెడిట్ కార్డు ఎలాగైతే మన కార్డులు వాటిని తీసుకుని వాటిని రొటేషన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే లెక్కలేనంతగా హ్యూజ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఎగ్జాంపుల్ కి 100 కోట్లు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈజీగా 500 నుంచి 1000 కోట్ల వరకు కూడా ఈజీగా లోన్ తీసుకుంటారు. సో మన కొన్ని లోన్స్ అయితే మన మైండ్ కనీసం అన్రీచబుల్ అనమాట, అన్ప్రిడిక్టబుల్ గా ఉంటాయి వాళ్ళు తీసుకునేటటువంటి లోన్స్. సో అంత లోన్స్ ఎలా తీసుకుంటారని సో వాళ్ళు చాలా హ్యూజ్ లోన్స్ తీసుకుంటారు. వాటిని ఇప్పుడు మనం ఎలాగైతే వేలకు వేలు రొటేషన్స్ కార్డు ద్వారా చేసుకుంటామో వాళ్ళు అలా కోట్లకి కోట్లు రొటేషన్ చేస్తుంటారు అనమాట ఇటువంటి లోన్స్ తీసుకొని. సో అది వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేసి సో అక్కడ నుంచి మళ్ళీ మనీని డబుల్ ఎర్న్ చేసి మళ్ళీ వాటిని ఈజీగా లోన్ లో కడతారు. సో ఈ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ హ్యూజ్ లోన్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారనమాట. సో ఓవరాల్ గా దీస్ ఆర్ ద 15 పాయింట్స్ ఆఫ్ 100 crores క్లబ్ లో ఉన్నటువంటి పీపుల్ చేసేటటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్ అనమాట. సో చాలా మందికి కూడా 100 కోట్లు సంపాదించాలని ఉంటుంది కానీ సో సంపాదించిన తర్వాత ఏం చేయాలన్న క్లారిటీ ఉండదు. సో ఆల్రెడీ 100 కోట్లు సంపాదించిన వాళ్ళు చేసేటటువంటి పనులు అయితే ఇవన్నీ నేను మీకు ఈరోజు చెప్పడం జరిగింది. 500 కోట్లు సంపాదించే వాళ్ళ కథలు కూడా చెప్తారు. బట్ ఈ వీడియోని మీరు బాగా నచ్చి మీకు మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేసిన తర్వాతే సో చాలా మంది చెప్తుంటారు డబ్బు అనేది లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు, సో మనుషులు ఇంపార్టెంట్ అని. బట్ నా ఉద్దేశం ప్రకారం డబ్బు ఇంపార్టెంట్ కాదు, బట్ డబ్బు సంపాదించిన తర్వాత ఆ మాట చెప్తే బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళి కూర్చుందాం, ఆ డబ్బు సంపాదించేసి ఓకే ఇప్పుడు ఇక్కడ డబ్బులో పెద్ద విషయం లేదు అని డబ్బు సంపాదించిన వ్యక్తి చెప్తే బాగుంటుంది. కానీ సంపాదించకుండా ఏమీ చేయకుండా మనకి మనం చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అందుకని ఏమంటారు రాంగ్ రూట్ లో సంపాదించమని చెప్పట్లేదు. సో మాక్సిమం ఉన్నంతలో మన తెలివిని ఉపయోగించి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడాను మనీ ఎర్న్ చేయడానికే ట్రై చేయండి, కష్టపడి సంపాదించడానికి ట్రై చేయండి. సో బిజినెస్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 15 పాయింట్స్ లో మీకు ఏవైతే పాసిబిలిటీస్ ఉంటాయో సో కొంతమందికి అసలు మ్యారేజెస్ కి వెళ్ళడం ఇష్టం ఉండదు, బట్ మ్యారేజ్ కి వెళ్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటో నేను ఇందులో చెప్పాను కాబట్టి సో మ్యారేజెస్ కి వెళ్ళండి, అక్కడ మైండ్ సెట్ లో ఉన్న పర్సన్స్ కి మీట్ అవ్వండి. సో దాని ద్వారా మీ మైండ్ లో ఉన్నటువంటి ఆ న్యూ ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రెసెంట్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా జనాలతో అప్రోచ్ అవడం ద్వారా మన ఐడియాలజీ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడాను ఈ 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ నేను కూడా 100 కోట్ల క్లబ్ లో ఉండాలని కోరుకుంటున్నాను. సో ఓవరాల్ గా లీగల్ గా అంటే చాలా నీతి నిజాయితీగా సంపాదించండి అని నేనైతే చెప్తాను. బట్ మీ మైండ్ ఉపయోగించి సో ఇల్లీగల్ వర్క్స్ అయితే అక్కర్లేదు. సో దీనికి సంబంధించి మీ ఒక్కటేనంటే సో ఈ 100 కోట్లు సంపాదించిన వాళ్ళు మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ పేర్లన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో మాత్రం షేర్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఏషియన్ హెడ్ తెలుగు.